కోపం అనేది మనిషిలో సహజమైన భావం. కానీ అదుపు చేయకపోతే అది మన శరీరాన్ని, మనసుని నాశనం చేస్తుంది. శాస్త్రం చెబుతున్నది, తరచుగా కోపం పెంచుకుంటూ ఉంటే హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మికత చెబుతున్నది, కోపం మనసులోని ప్రశాంతతను కరిగిస్తుంది, కరుణను ముంచేస్తుంది. అందుకే శాస్త్రం, ఆధ్యాత్మికం కలిపి కోపాన్ని తగ్గించుకోవడానికి 5 మార్గాలను ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, శ్వాస సాధన, బ్రీతింగ్ ప్రాక్టీస్. శాస్త్రీయంగా కోపం వచ్చినప్పుడు మనం శ్వాస వేగంగా అల్లకల్లోలంగా మారుతుంది. దీని వలన మెదడులోని అమిగ్డాలా, భయం, కోపాన్ని నియంత్రించే భాగం అధికంగా పనిచేస్తుంది. కానీ నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం వల్ల పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ క్రియాశీలం అవుతుంది, రక్తపోటు తగ్గుతుంది, మనస్సు స్థిరపడుతుంది. ఆధ్యాత్మికంగా యోగా శాస్త్రంలో శ్వాసను ప్రాణాయామం అంటారు. శ్వాసను గమనించడం అనేది ప్రాణశక్తిని గమనించడం లాంటిది. ప్రతి ఊపిరి దేవుడి వరమని భావిస్తే కోపం క్రమంగా తగ్గిపోతుంది. మంత్రజపం లేదా శబ్దశక్తి. శాస్త్రీయంగా ఒకే పదం లేదా శబ్దాన్ని పునరావృతం చేస్తూ జపిస్తే మెదడులో ఆల్ఫా వేవ్స్ పెరుగుతాయి. ఇవి ప్రశాంతత, విశ్రాంతి కలిగిస్తాయి. ఆధ్యాత్మికంగా వేదాలలో మంత్రశక్తిని మనస్సు శుద్ధి చేసే ఔషధంగా పేర్కొన్నారు. ఓం శాంతి లేదా ఇష్టమైన జపాన్ని మన లోపల మౌనాన్ని, వెలుపల శాంతిని కలిగిస్తుంది. ప్రకృతితో కలిసిపోవడం. శాస్త్రీయంగా అటవీ ప్రదేశంలో 15 నిమిషాలు గడిపిన మన శరీరంలో కార్టిసోల్ తగ్గిపోతుంది. చెట్ల గాలి, పక్షుల గానం, నది శబ్దం మెదడులోని టెన్షన్ హార్మోన్లను తగ్గిస్తాయి. ఆధ్యాత్మికంగా ప్రకృతి అంటే భగవంతుడి ప్రత్యక్ష రూపం. వేదాలలో భూమిని భూమాతగా పూజించారు. భూమాత దగ్గర కూర్చుంటే కోపం కరిగిపోతుంది, మనస్సు శాంతం అవుతుంది. క్షమ మరియు దయ. శాస్త్రీయంగా మనసులోని కోపాన్ని పదే గుర్తు చేసుకుంటూ ఉంటే మెదడులో అదే న్యూరల్ మార్గం బలపడుతుంది. కానీ క్షమ అంటే కాగ్నిటివ్ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం. ఇది మెదడులో కొత్త శాంతి మార్గాలను సృష్టిస్తుంది. ఆధ్యాత్మికంగా గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, క్షమ సత్యానికి పునాది. దూషించిన వారిని క్షమించడం వల్ల మన హృదయం తేలిక అవుతుంది. కోపం స్థానంలో దయ, కరుణ పెరుగుతుంది. శరీర చలనం, యోగా, నడక, సేవ. శాస్త్రీయంగా శరీరాన్ని కదిలించడం వల్ల ఎండార్ఫిన్స్ అంటే ఆనందానికి సంబంధించిన హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి కోపాన్ని తగ్గిస్తాయి, ఉల్లాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా యోగాసనాలు కేవలం శరీర వ్యాయామం మాత్రమే కాదు, ఇవి మనస్సును కూడా క్రమబద్ధం చేస్తాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే కోపం కరిగి ప్రేమ, కరుణ పెరుగుతాయి. కోపం అనేది ఒక అగ్ని. శాస్త్రం దానిని నియంత్రించడానికి అనేక పద్ధతులు నేర్పింది. ఆధ్యాత్మికం దానిని కాంతిగా మార్చడానికి దారి చూపిస్తుంది. శ్వాసను గమనించండి, ప్రకృతిలో నడవండి, క్షమను ఆచరించండి, సేవలో భాగం అవ్వండి. అలా చేస్తే